السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. ప్రియ విద్యార్థులారా, అల్హమ్దులిల్లాహ్ ఈరోజు మనం తౌహీద్ క్లాస్లో 5వ క్లాస్ 5వ అధ్యాయం కితాబు తౌహీద్ నుండి, అంటే ఏకత్వపు బాటకు సత్యమైన మాట అన్న పుస్తకం ఏదైతే మనం చదువుతున్నామో ఈ పుస్తకం నుండి ఈరోజు మనం 5వ అధ్యాయం ప్రారంభించబోతున్నాము. దీని యొక్క సబ్జెక్ట్ అంశం బాబు దుఆఇ ఔ దావతి ఇలా షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. అంటే దీని యొక్క భావం ఏమిటి? అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు అనే సాక్ష్యం ప్రమాణానికి ప్రజల్ని ఆహ్వానించుట. ఈ 5వ అధ్యాయం యొక్క ఈ టాపిక్ని గనక మీరు అర్థం చేసుకుంటే తర్వాత విషయాలు అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. మొదటి అధ్యాయం ఏమిటి? తౌహీద్ అందరిపై విధిగా ఉన్నది. ఇక 2వ అధ్యాయం తౌహీద్ యొక్క ఘనత. 3వ అధ్యాయం తౌహీద్ నిర్ధారణ చేసిన వారు లెక్క విచారణ శిక్ష లేకుండా స్వర్గంలో చేరుతారు. 4వ అధ్యాయం షిర్క్ నుండి భయపడుట. ఇక మనిషి ఎప్పుడైతే తౌహీద్ విధి అని తెలుసుకున్నాడో, దాని ఘనతలను తెలుసుకున్నాడో, మరియు సాధ్యమైనంత వరకు తౌహీద్ యొక్క బాధ్యతలన్నిటినీ నెరవేరుస్తూ షిర్క్ నుండి కూడా భయపడుతూ షిర్క్ నుండి దూరం ఉన్నాడో, ఇక అతడు తన బాధ్యతను పూర్తి చేసినట్లా కాదు. మరొక ముఖ్యమైన బాధ్యత ఉన్నది. అదేమిటి? అదే ఈ సత్యమైన ధర్మం. ఇందులో అతి ముఖ్యమైన ప్రథమైన మొట్టమొదటి విషయం అల్లాహ్ ఏకత్వం, తౌహీద్. స్వయం ఏదైతే తెలుసుకొని లాభం పొందుతున్నాడో ఇప్పుడు ఇతరులకు తెలియజేయడం. సూరతుల్ అస్ర్ మీకు గుర్తుందా? వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను వఅమిలు స్సాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్. సర్వ మానవులు నష్టంలో ఉన్నారు, కానీ ఆ నష్టం నుండి ముక్తి పొందిన వారెవరు? ఈ 4 విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో, ఇల్ముతో కూడుకున్నటువంటి సత్యమైన విశ్వాసం, ఇల్లల్లదీన ఆమను వఅమిలు స్సాలిహాత్, ఈమాన్కు తోడుగా అమలే సాలిహ్, సదాచరణ ఉండడం సరిపోతుందా? నష్టం నుండి బయటపడి మనిషి ముక్తి పొందుతాడా? కాదు. ఇల్లల్లదీన ఆమను వఅమిలు స్సాలిహాతి తరువాత వతవాసౌ బిల్ హక్. అదే ఈ అద్దుఆ ఇలా షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క సాక్ష్యం పలకండి. మీరు బహుశా తెలుగులో విన్నారు కావచ్చు. లా ఇలాహ ఇల్లల్లా అని పలకరండి ఓ ప్రజలారా. ఇలా మనం ఉత్తమమైన రీతిలో, మంచి విధానంలో ప్రజలను ఇలా ఇలాహ ఇల్లల్లా వైపునకు ఆహ్వానించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి
ప్రవక్త పదవి లభించిన వెంటనే కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్, మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకండి అని బోధించారు కదా. మరియు మనం ప్రవక్తల కాలాలలో చూస్తాము, వారు షిర్కులో కూరుకుపోయి పరలోక దినాన్ని మరిచిపోయి సామాజికంగా ఎన్నో రకాల చెడుల్లో ఉంటారు. మన ముందు లూత్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఇంకా వేరే ఎందరో ప్రవక్తల చరిత్ర ఖురాన్లో వచ్చి ఉంది. వారు తమ సమాజంలో ఉన్న ఎన్నో చెడులను కూడా ఖండించారు. కానీ ప్రతి ప్రవక్త తమ జాతిలో వచ్చిన వెంటనే వారిని అన్నిటికన్నా మొట్టమొదటి విధి వారిపై ఏదైతే ఉందో దాని వైపునకు ఆహ్వానించారు. అదే ఏమిటి? వలకద్ బఅత్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలన్ అన్ ఇఅ్బుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. మొట్టమొదటి పాఠంలోనే మనం చదివాము కదా, సూరతున్ నహల్ ఆయత్ నంబర్ 36. మేము పంపిన ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఇదే చెప్పారు, అబ్దుల్లాహ్, అల్లాను మాత్రమే ఆరాధించండి, వజ్తనిబుత్ తాగూత్, అల్లాను కాకుండా ఎవరెవరి పూజలు జరుగుతున్నాయో వాటన్నిటిని మిథ్య దైవాలను, తాగూతులను వదులుకోండి. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ప్రియ విద్యార్థులారా, ఇక్కడ ఈ విషయాన్ని మంచి విధంగా అర్థం చేసుకోండి. అందుకొరకే ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహమతుల్లాహి అలైహి వారి గురించి సంక్షిప్తంగా చెప్తున్నాను మరొకసారి గుర్తు చేయడానికి. ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా ఈ తౌహీద్ యొక్క పుస్తకం ఏదైతే రాశారో ఆయన తనంతట తాను ఏదో తమ ఆలోచనలు ఇందులో పేర్కొనలేదు. ఆయన తన వైపు నుండి ఇందులో రాసినటువంటి విషయం ఏంటి? కేవలం టాపిక్, అంశం ఏదైతే ఉందో అది మాత్రమే. మొదటి అంశం కితాబు తౌహీద్ అని పెట్టారు. రెండో అంశం ఫదులు తౌహీద్, తౌహీద్ యొక్క ఘనత అని చెప్పారు. మూడో అంశం మన్ హక్కక తౌహీద్ దఖలల్ జన్న బిగైరి హిసాబ్ అని చెప్పారు. అంటే తౌహీద్ యొక్క నిర్ధారణ చేసిన వారు లెక్క లేకుండా స్వర్గంలో వెళ్తారు అని. నాలుగవది అల్ ఖౌఫు మిన షిర్క్, షిర్క్ నుండి భయపడడం. ఇప్పుడు ఐదవది మనం అద్దుఆ ఇలా షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క సాక్ష్యం వైపునకు ఆహ్వానించడం. కేవలం ఈ అంశం మాత్రమే ఆయన తన వైపు నుండి చెప్పినది. కానీ ప్రతి అంశానికి ఇక కింద ఖురాన్ ఆయతులు తీసుకొచ్చారు, ప్రవక్త వారి హదీసులు తీసుకొచ్చారు, అక్కడక్కడ కొన్ని సహాబాలు చెప్పినటువంటి మాటలు ఆ ఆయత్కు అనుగుణంగా లేదా హదీస్కు అనుగుణంగా, ఆ చాప్టర్కి అనుగుణంగా. అంతే. తరువాత ప్రతి అధ్యాయం చివరిలో ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం చదివినటువంటి ఆయతులు, హదీసుల ద్వారా బోధపడిన విషయాలు ఏమిటి? ఈ విధంగా చూస్తే తౌహీద్కు సంబంధించిన ఆధారాలను ఇక్కడ ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈరోజు 5వ అధ్యాయం ఏమిటి? ప్రజలను లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం వైపునకు ఆహ్వానించడం, పిలవడం. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ఇక ఈ అంశం బాబు దుఆ ఇలా షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఈ టాపిక్ చెప్పిన వెంటనే సూరత్ యూసుఫ్ లోని ఆయత్ నంబర్ 108 ప్రస్తావించారు. ఏంటి ఆయత్? కుల్ హాదిహి సబీలి, కుల్ హాదిహి సబీలి అద్ఉ ఇలల్లాహి అలా బసీరతిన్ అన వమన్ ఇత్తబఅని. ఓ ప్రవక్త చెప్పు, వాళ్ళతో నీవు ఇలా చెప్పు, నా మార్గమైతే ఇదే. ఏంటి? సత్యమైన ఇస్లాం ధర్మంపై ఉండడం. ఈ మార్గంపై నేను ఉండి అద్ఉ ఇలల్లాహ్,
అల్లాహ్ వైపునకు ఆహ్వానిస్తున్నాను. ఎవరెవరు? అనా వమనిత్తబఅని, నేను మరి నా యొక్క అనుచరులు. ఎలా? అలా బసీరా, అద్ఉ ఇలల్లాహి అలా బసీరతిన్ అనా వమనిత్తబఅని, నేను నా అనుయాయులు, ఫాలోవర్స్ పూర్తి అవగాహనతో, దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాము. సూర యూసుఫ్ సూర నంబర్ 12 ఆయత్ నంబర్ 108. గమనిస్తున్నారా ఇందులో మీరు? ఈ ఆయతు ద్వారా మనకు బోధపడుతున్న కొన్ని విషయాలను మీరు శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కుల్ హాదిహి సబీలి, చెప్పండి ఇది నా మార్గం. నా మార్గం అయితే ఇదే. అద్ఉ ఇలల్లాహ్, నేను ఈ మార్గంపై ఉండి అల్లాహ్ వైపునకు ఆహ్వానిస్తున్నాను. అయితే దీని ద్వారా మనకు తెలిసిన బోధపడిన విషయం ఏమిటంటే, ఏ దావత్ అయితే, ఏ ఆహ్వానం మరియు పిలుపు అయితే అల్లాహ్ వైపునకు కాకుండా నా వైపు, నేను చెప్పేదే నిజం, నేను మా యొక్క నిజమైన వర్గం వైపునకు ఆహ్వానిస్తున్నాను, ఇలా కాకుండా మీరు అల్లాహ్ దాసులు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని స్పష్టంగా అల్లాహ్ వైపునకు ఆహ్వానించాలి. ఖురాన్లోని వేరే సందర్భాల్లో కూడా మనకు ఇదే బోధ కనబడుతుంది. ఖురాన్లోని వేరే సందర్భాల్లో ఇదే బోధ మనకు కనబడుతుంది. అల్లాహు తాలా ఇదే ఆదేశం మనకు ఇచ్చి ఉన్నాడు. ఉదాహరణకు మీరు సూరత్ ఆలే ఇమ్రాన్లో ఆయత్ రబ్బానియీన్ అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 79 చదవండి ఒకసారి. ما كان لبشر أن يؤتيه الله الكتاب والحكم والنبوة ثم يقول للناس كونوا عبادا لي من دون الله ولكن كونوا ربانيين بما كنتم تعلمون الكتاب وبما كنتم تدرسون. الله يا మనిషికైన గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని, నుబువతును ప్రసాదించిన మీదట కూడా మీరు అల్లాహ్ను వదిలిపెట్టి నాకు దాసులు కండి అని అతడు ప్రజలతో అనటం ఎంత మాత్రం తగదు. నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తి, వివేకమున్న వ్యక్తి, ఖురాన్ హదీస్ యొక్క బోధనలు తెలుసుకున్న వ్యక్తి ప్రజలను తన వైపునకు ఆహ్వానించడు, పిలువడు. దానికి బదులు ఏమంటాడు? మీరంతా ప్రభువు వారైపోండి, ప్రభువు వారైపోండి, కూను రబ్బానియీన్ అని అతడు అనాలి. ఎందుకంటే మీరు గ్రంథాన్ని నేర్పే వారు అవటం చేతను, గ్రంథాన్ని చదివే వారవటం చేతను మీరు మీ ప్రభువు వారవటమే ధర్మం. ఇక ఎవరైనా అల్లాహ్ వైపునకు కాకుండా వేరే ఔలియాల వైపునకు, బాబాల వైపునకు, దర్గాల వైపునకు ఆహ్వానిస్తారా? చదవండి ఆ తర్వాత ఆయత్. ولا يأمركم أن تتخذوا الملائكة والنبيين أربابا أيأمركم بالكفر بعد إذ أنتم مسلمون. దూతలను, ప్రవక్తలను ప్రభులుగా చేసుకోమని అతడు మీకు ఎన్నటికీ ఆదేశించలేడు. ఏమిటి? మీరు ముస్లిములైన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? ఇది అసంభవం. స్వచ్ఛమైన దాయి, నిజమైన దాయి, నిజమైన అల్లాహ్ యొక్క జ్ఞానం, అల్లాహ్ ప్రవక్త వారి యొక్క హదీసులు, ఖురాన్ తెలిసిన వ్యక్తి అతను ప్రజలందరినీ కూడా అల్లాహ్ వైపునకే ఆహ్వానిస్తాడు. అల్లాహ్ వైపునకు కాకుండా వేరే విషయాల వైపునకు ఆహ్వానించాడు. అయితే ఇక్కడ స్వయం ప్రవక్త ఏమంటున్నారు? అనా, నేను, వమనిత్తబఅని, నా యొక్క స్వచ్ఛమైన అనుయాయులు, నన్ను నిజంగా అనుసరించేవారు కూడా ఇదే మార్గాన్ని అవలంబిస్తారు. అయితే మధ్యలో మీరు ఒక పదం చూస్తున్నారు కదా,
శ్రద్ధగా అర్థం చేసుకుంటున్నారా? అలా బసీరా, అలా బసీరా. ఈ అలా బసీరా అని అరబీలో ఏదైతే చూస్తున్నారో దీని యొక్క అనువాదమే ఇక్కడ చేయడం జరిగింది, పూర్తి అవగాహనతో దృఢ నమ్మకంతో అని. ఈ బసీరా అన్న పదం చూస్తున్నారా మీరు? బా, స్వాద్, రా మూల అక్షరాలు 3. దీని నుండి మన ఉర్దూలో 2 పదాలు వాడుతారు, ఒకటి బసారత్, రెండోది బసీరత్ అని. బసారత్ అంటే కంటి చూపును అంటారు, కంటి చూపును అంటారు. ఈ సందర్భంలో బసీరత్ అని వాస్తవంగా దేనిని అంటారు? అరబీలో ఒక సందర్భంలో చాలా స్పష్టంగా మంచిగా దీని గురించి చెప్పడం జరిగింది. అదేమిటంటే ఎలాగైతే మన ఈ కళ్ళు వెలుతురులో ఉన్న వస్తువులను స్పష్టంగా చూస్తాయి. అయితే ఇక్కడ గమనించండి, మనం ఒక వస్తువును మన ఈ కళ్ళతో, అల్లా మనకిచ్చిన ఈ 2 కళ్ళు ఏవైతే ఉన్నాయో వీటితో మనం దేనినైనా చూడాలనుకుంటే అక్కడ నూర్ అవసరం. ఏంటి? వెలుతురు. మన కళ్ళల్లో చూడడానికి కన్ను ఉంది కానీ కొందరికి కళ్ళ చూపు ఉండదు, అలాంటి వారిని మనం గుడ్డివారు అని అంటాము కదా. ఇక బయట వెలుతురు ఉన్నప్పటికీ పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం వారు ఏ వస్తువును చూడలేరు. ఎందుకు? వారు స్వయంగా తమ చూపును కోల్పోయారు. అందు గురించే వారిని గుడ్డివాడు, అంధుడు అని మనం అంటాము కదా. అలాగే ఈ కంటి చూపు లేని వారిని బసారత్ కోల్పోయాడు అని ఉర్దూలో బసారత్ అని అంటే, బసీరత్ అని ఉర్దూలో అరబీలో ఏదైతే ఉపయోగించడం జరుగుతుందో అది దేనిని అంటారు? మన హృదయానికి, మన హృదయం నుండి దాని యొక్క వాస్తవికతను గ్రహించడానికి అల్లాహ్ పంపినటువంటి ఇల్మ్ అవసరం. ఖురాన్ హదీస్ యొక్క జ్ఞానం అది మనం నేర్చుకున్నప్పుడు, కరెక్ట్గా దానిని అర్థం చేసుకున్నప్పుడు మనకు విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి, అర్థమవుతాయి. ఇతను టోపీ గడ్డం పెట్టుకొని కుర్తా పైజామాలు వేసుకొని మస్జిద్లో కనబడుతున్నప్పటికీ ఇతడు తౌహీద్ మీద ఉన్నాడా, షిర్క్ మీద ఉన్నాడా? దాని గురించి ఎలాంటి చూపు అవసరం? అల్లాహ్ పంపినటువంటి ఆ నూర్ వహీ రూపంలో. అందుకొరకే ఇక్కడ అలా బసీరా అని ఏదైతే మీరు చదువుతున్నారో సూరత్ యూసుఫ్ ఆయత్ నంబర్ 108లో దీని గురించి వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారు? ఎవరైతే అల్లాహ్ వైపునకు ప్రజల్ని ఆహ్వానించాలనుకుంటాడో అతడికి స్వయం ఆ దావత్ యొక్క ఇల్మ్, దాయి యొక్క గుణాల ఇల్మ్ మరియు మదుఉ యొక్క పరిస్థితుల గురించి ఇల్మ్, ఆ సమయ సందర్భాల గురించి ఇల్మ్, ఈ 4 రకాల సరి అయిన జ్ఞానం ఉన్న వ్యక్తియే దావత్ మైదానంలో దిగాలి. లేదా అంటే అల్లా ఏదైతే తెలుపుతున్నాడో హాదిహి సబీలి అద్ఉ ఇలల్లాహి అలా బసీరతిన్ అన వమన్ ఇత్తబఅని, ఈ ఆయత్కు విరుద్ధంగా అతను వెళ్తున్నాడు. ప్రవక్త యొక్క నిజమైన బాటను అతను అనుసరించడం లేదు. ఏంటండి 4వవి? స్వయం దావత్, ఏ విషయం గురించి మీరు ఇతరులకు ఆహ్వానించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఖురాన్ హదీసులోని సరి అయిన
ఆధారాలతో మీ వద్ద జ్ఞానం ఉండాలి. రెండవది, దావత్ ఇచ్చే సందర్భంలో దాయిలో ఎలాంటి గుణాలు ఉండాలి, దావత్ యొక్క విధానం ఏముండాలి. మనం ఇంతకుముందు తఫ్సీర్లో కూడా ఇంకా వేరే సందర్భాల్లో కూడా తెలుసుకుంటున్నాము. ఉదాహరణకు ఇప్పుడు మనం కొన్ని ఆయతుల యొక్క తఫ్సీర్లు వేరే రోజుల క్లాసులో విన్నాము. మూసా అలైహిస్సలామును ఫిరౌన్ లాంటి కఠినుడు, కర్కశుడు, దుర్మార్గుడు అతని వైపునకు పంపుతూ కూడా అల్లాహ్ ఏమంటున్నాడు, వఅహ్దియక ఇలా రబ్బిక ఫతఖ్షా ఫఖూలా లహు కౌలన్ లయ్యినన్ లఅల్లహు యతదక్కరు ఔ యఖ్షా. మృదువుగా మాట్లాడండి అని. దాయి తనలో ఎలాంటి గుణాలు అవలంబించడం తప్పనిసరి విషయం, అలా అవలంబించి ఉండాలి. మూడవది, మద్ఉ గురించి, దాని యొక్క వివరణ ఈ తర్వాత హదీస్లో కూడా వస్తుంది. మద్ఉ గురించి తెలిసి ఉండడం. మీరు ఎవరిని ఆహ్వానించడానికి వెళ్తున్నారు, వారు ఏ మతం వారు, ఏ భాష వారు, వారి యొక్క స్థితిగతులు ఏమిటి, ఇప్పుడు మాట అతనికి చెప్పడం. నాలుగవది, సమయ సందర్భాల గురించి, అంటే ఎవరితో ఏ మాట ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలా చెబితే మంచిది, ఈ హిక్మత్, ఈ వివేకం ఉండడం కూడా తప్పనిసరి. ఇవన్నీ ఎలా వస్తాయి? మంచి ఉలమాల యొక్క తోడు ఉండాలి, వారితో విద్య నేర్చుకుంటూ ఉండాలి, వారి యొక్క షాగిర్ద్ అయి, స్టూడెంట్గా అయి, విద్యార్థిగా ఉండి వారి యొక్క శిక్షణలో ఉండాలి. మరియు ఇలాంటి మంచి సలఫ్ మనహజ్ ప్రకారంగా ఉన్న ఉలమాల పుస్తకాలు చదవాలి, వారి యొక్క ప్రసంగాలు వింటూ ఉండాలి. అప్పుడు కేవలం యూట్యూబ్ ద్వారా నేను ప్రసంగాలు వింటున్నా అని కాదు, మంచి ఉలమాల యొక్క శిక్షణలో, వారి శిష్యత్వంలో ఉండడం కూడా తప్పనిసరి విషయం. ఇప్పుడు ఈ ఆయత్ మరియు ఇందులో ప్రత్యేకంగా బసీరా అన్న దానికి వివరణ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ తర్వాత ఇప్పుడు చదువుతున్న హదీసులో కూడా వస్తున్నాయి. హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తను ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆద్ రదియల్లాహు తఆలా అన్హును యమన్ దేశానికి పంపుతూ ఇలా ఉపదేశించారు, ఇన్నక తఅతి కౌమం మిన్ అహ్లిల్ కితాబ్, నీవు గ్రంథం ఇవ్వబడిన యూదుల మరియు క్రైస్తవుల వైపునకు వెళ్తున్నావు. గ్రంథం ఇవ్వబడినటువంటి యూదుల క్రైస్తవుల వైపునకు వెళ్తున్నావు. మొట్టమొదట నీవు వారిని లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం ఇవ్వాలని ఆహ్వానించు. సహీ బుఖారీలోని హదీస్ అండి ఇది. మొట్టమొదటి దావత్ వారికి ఏమి ఇవ్వాలి? అన్ యువహ్హిదుల్లాహ్. ఒక ఉల్లేఖనంలో ఉంది షహాదత్ అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అవ్వల మా తద్ఊహుం ఇలైహ్. ప్రప్రథమంగా నీవు వారికి ఆహ్వానించున్నది, ప్రప్రథమంగా నీవు వారికి చెప్పున్నది దేని గురించి? లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం ఇవ్వాలని. మరో ఉల్లేఖనంలో ఉంది అన్ యువహ్హిదుల్లాహ్, అల్లాహ్ ఏకత్వాన్ని వారు నమ్మాలని చెప్పు. వారు నీ ఈ మాటకు విధేయులైతే అల్లాహ్ వారికి రోజుకు, అంటే రాత్రి పగళ్ళు 24 గంటల్లో 5 సార్లు నమాజు చేయుట విధించాడని తెలుపు. మొదటి విషయం తౌహీద్ లా ఇలాహ గురించి, రెండవది నమాజ్ గురించి ఆచరణలో. నీ ఈ మాటకు కూడా విధేయత చూపితే అల్లాహ్ వారిపై జకాత్ విధించాడని తెలియజేయి. అది వారి ధనికుల నుండి వసూలు చేసి పేదలకు పంచబడుతుంది అని తెలుపు. నీ ఈ మాటను వారు అమలు పరుస్తే వారి నుండి జకాత్ వసూలు చేసినప్పుడు వారి శ్రేష్టమైన వస్తువుల జోలికి పోకు. పీడితుని ఆర్తనాదాలకు భయపడు. పీడితుని ఆర్తనాదానికి అల్లాహ్కు మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు.
ప్రియ విద్యార్థులారా, ఇక్కడ ఈ సందర్భంలో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం తప్పనిసరి. ఏంటి? మొదటి విషయం గమనించండి. మీరు ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆద్ రదియల్లాహు తఆలా అన్హు వారిని యమన్ వైపునకు పంపుతున్నారు. ఇంకా వేరే హదీసులను ఈ సందర్భంలో మనం జోడిస్తే, వాటిని కూడా చదివితే మరికొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యమన్ దేశం వైపునకు సుమారు హిజ్రీ శకం 10 ప్రారంభంలోనే ఇద్దరు సహాబాలను పంపారు. ఒకరు ముఆద్ రదియల్లాహు అన్హు, మరొకరు అబూ మూసా అషారి. ఈ అబూ మూసా అషారి రదియల్లాహు తాలా అన్హు, అబూ మూసా అషారి మరియు ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు తాలా అన్హు వీరిద్దరి అక్కడ యమన్లో ఉన్నటువంటి రెండు వేరువేరు రాష్ట్రాలు లేదా పెద్ద నగరాలు ఆ వైపునకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంపారు. పంపుతూ వారికి బోధ చేసిన ముఖ్యమైన విషయం ఏమిటి? వేరే హదీసుల్లో ఆ విషయం ఉన్నది. ఒక్క సెకండ్ ప్లీజ్. క్షమించండి, చిన్న నెసెసరీ, చాలా అత్యవసరమైన ఒక విషయం వచ్చినందువల్ల నేను ఆగవలసి వచ్చింది. అయితే హజరత్ ముఆద్ బిన్ జబల్ మరియు అబూ మూసా అషరీ రదియల్లాహు తఆలా వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యమన్ వైపునకు దాయిలుగా పంపుతూ వారికి ఉపదేశించిన, వారికి ప్రత్యేకంగా చెప్పినటువంటి మొదటి విషయం ఏమిటంటే, బషిరా వలా తునఫిరా, శుభవార్త ఇచ్చేవారుగా మీరు ఉండాలి, నఫరత్ను, ద్వేషాలను పెంచేవారిగా ఉండకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎస్, సారీ, చిన్నప్పటి డిస్టర్బెన్స్ గురించి. యస్సిరా వలా తుఅస్సిరా, మీరు సులభ తరాలు ప్రసాదిస్తూ, సులభ రీతిలో మాట్లాడుతూ, సులభ రీతిలో విషయాలు తెలియజేస్తూ ఉండాలి. వలా తుఅస్సిరా, మీరు స్వయంగా ఏ కఠినంలో పడకుండా, ఇతరులను కఠినత్వంలో పడవేయకుండా సులభతరంగా విషయాలు బోధించండి, మంచిగా చెప్పండి. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
ప్రవక్తగా ఉండి తమ కాలంలో శిక్షణ ఎవరైతే పొందారో వారి దగ్గర వారిని దాయిలుగా చేసి పంపుతూ ప్రవక్త మహానీయ ముహమ్మద్ అండి పరిస్థితులను గమనించడం, ఎవరి వద్దకు మనం వెళ్తున్నామో, ఎవరికి దావత్ ఇస్తున్నామో ఆ విషయాలు తెలుసుకోవడం ఎంత అవసరమో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇన్నక తఅతి కౌమం మిన్ అహ్లిల్ కితాబ్, నీవు అహ్లె కితాబ్ వద్దకు వస్తున్నావు, వారి వద్దకు నిన్ను పంపడం జరుగుతుంది. అయితే ప్రవక్త తెలియజేశారు నువ్వు వెళ్తున్నది ఎవరి వద్దకు. మనం ఎక్కడికి వెళ్తున్నామో వారి గురించి ముందే కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండడం, వారు ఎలాంటి వారు, ఏ ధర్మాన్ని అవలంబిస్తారు, ఏ మతాన్ని అవలంబిస్తారు, వారి యొక్క మతంలో ఎన్ని వర్గాలైతే ఉన్నాయో దాంట్లో నుండి ఏ వర్గానికి చెందిన వారు, ఇలాంటి విషయాలు మనం తెలుసుకొని ఉండడం ద్వారా దావత్ ఇవ్వడంలో మరింత సులభతరం అవుతుంది. అలాగే ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో విషయాలు ఒకటికి ఒకటి చెప్పాలి అని చెప్పారు కదా. అందులో మొట్టమొదటి విషయం ఏమంటున్నారు? తద్ఊహుం, నీవు వారికి ఆహ్వానించాలి, పిలుపు ఇవ్వాలి, దావత్ ఇవ్వాలి. ఇలా షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క సాక్ష్యం పలకండని ప్రజలకు చెప్పడం. మరో ఉల్లేఖనంలో ఉంది అన్ యువహిదుల్లాహ్, అల్లా యొక్క తౌహీద్ని, అల్లా యొక్క ఏకత్వాన్ని ఆరాధనలో పాటించడం గురించి నీవు వారికి బోధించాలి. ఇక్కడ కూడా గమనించండి మీరు, యూదులు మనం ఏ అల్లాహ్ను నమ్ముతున్నామో ఆ అల్లాహ్నే నమ్మేవారు. ప్రవక్త కాలంలోని క్రైస్తవులు కూడా మనం ఏ అల్లాహ్ను నమ్ముతున్నామో ఆ అల్లాహ్ను నమ్మేవారు, కానీ తౌహీద్ పాటించేవారు కాదు, ఆరాధనలో ఏకత్వం పాటించేవారు కాదు, షిర్క్ చేసేవారు. అందుకని అలాంటి వారికి కూడా మొట్టమొదటి దావత్ తౌహీద్ యొక్క దావత్ ఇవ్వాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. ఈ హదీసులో సహీహ్ బుఖారీ ముస్లింలలో వచ్చినటువంటి హదీస్ ఇది చాలా ప్రామాణికమైన హదీస్. కేవలం ఈ హదీసుపై, ఈ ఒక్క హదీస్ యొక్క వ్యాఖ్యానంలోనే కొందరు మంచి పెద్ద పుస్తకాలు రాసి ఉన్నారు ఉలమాలు. అయితే గమనించండి, ఒక్కొక్క పదం ద్వారా ఎన్నెన్ని విషయాలు బోధపడతాయో. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఫఇన్హుం అతాఉ లిదాలిక్, ప్రవక్త ఏదైతే అంటున్నారో మీరు చూశారు, మొదటి దావత్ ఇచ్చారు లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి, తౌహీద్ గురించి. ఫఇన్హుం అతాఉ లిదాలిక్, మీ యొక్క ఈ మాటకు విధేయత చూపారు, తౌహీద్ను వారు స్వీకరించారు, అప్పుడు వారికి నమాజ్ గురించి చెప్పు. అర్థమైందా? ఈ వారు తౌహీద్ గురించి నీవు చెప్పిన తర్వాత నీ విధేయత పాటిస్తే ఆ తర్వాత నీవు వారికి నమాజ్ గురించి చెప్పు అన్నటువంటి ఈ పదాలలో క్రమం అన్నటువంటి విషయం బోధించడం జరిగింది. మరియు నమాజ్ కంటే ఎక్కువ ప్రాముఖ్యత గల విషయం తౌహీద్ అన్నది కూడా తెలుస్తుంది. అర్థమవుతుందా? ఈ విషయం గమనిస్తున్నారా మీరు? ముఆద్ ఇబ్న్ జబల్ రదియల్లాహు వారికి ఏం చెప్పారు ప్రవక్త వారు? ముందు తౌహీద్ గురించి బోధించు. అవ్వల మా తద్ఉహుం, అవ్వల, ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రప్రథమంగా అని ఏదైతే మనం అంటామో. ఫఇన్హుం అతాఉ లిదాలిక్, ఈ తౌహీద్ను వారు అర్థం చేసుకున్నారు, ఇస్లాం స్వీకరించారు, అల్లాహ్తో పాటు ఇంకా ఎవరిని కూడా వారు భాగస్వామిగా చెయ్యరు అన్నటువంటి విషయం ఒప్పుకున్నారు. ఫఅలిమ్హుం ఫఅఖ్బిర్హుం అన్న అల్లాహ్ అఫ్తరద అలైహిం 5 సలవాతిన్ ఫీ కుల్లి యౌమిన్ వ లైలా, రాత్రి పగలులో అల్లాహ్ తఆలా వారిపై 5 పూటల నమాజులను విధిగా చేశాడు. అంటే ఏం తెలిసింది? తౌహీద్ తర్వాత నమాజ్. ఎవరైనా నమాజులు చేస్తూ ఉన్నారు కానీ తౌహీద్ పట్ల ఇంకా
వారు షిర్క్ లో పడి ఉన్నారు, వారి యొక్క తౌహీద్ లో ఎలాంటి బలం అనేది లేదు, మరి వారికి వారి నమాజుల పుణ్యం లభించదు. కానీ మరొక విషయం గమనించండి, అదేంటి, మా తాత ముత్తాతల నుండి మా ప్రాంతంలో, మా యొక్క ఏరియాలో, మా యొక్క కులంలో, మా యొక్క వర్గంలో ఎన్నెన్నో షిర్క్ పనులు జరిగాయి గనక మేము ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటాము. మొత్తం తౌహీద్ పై 100% వచ్చిన తర్వాతనే ఇక నమాజు పెడతాము, అప్పటి వరకు నమాజు చేయము. అలా కూడా విషయం కాదు. ఇలాంటి తప్పుడు భావం తీసుకోవడానికి అనుమతి లేదు. నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇక్కడ? ముస్లింలలో ఎవరైతే అజ్ఞానంలో పడి కొన్ని షిర్క్ పనులు చేసుకుంటూ నమాజులు కూడా వదులుతున్నారో, ముస్లింల గురించి చెప్పే విషయం ఇక్కడ ఏంటంటే, నమాజు మొదలు పెట్టండి, నమాజు కూడా సరిగా చేసుకుంటూ తౌహీద్ గురించి మరి ఎక్కువగా తెలుసుకుంటూ ఉండి అన్ని రకాల షిర్క్లను వదులుకోండి. కానీ ఎప్పుడైతే వేరే వారికి మనం ఈ దావత్ ఇవ్వడానికి వెళ్తామో, ముందు తౌహీద్ దావత్ ఇవ్వాలి, ఆ తర్వాత నమాజ్ యొక్క దావత్ ఇవ్వాలి. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అదే హదీసులో, ఫఇన్హుమ్ అతాఉ లిదాలిక్, ఈ నమాజ్ యొక్క విషయంలో కూడా వారు విధేయత చూపారు అంటే ఏం చేయాలి? అప్పుడు వారికి జకాత్ విషయం తెలియజేయాలి. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జకాత్ కు సంబంధించి కొన్ని విషయాలు ప్రత్యేకంగా గుర్తు చేశారు. అవేమిటో ఒక్కసారి మీరు కూడా మంచిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా వేరే ఎవరికైనా గాని మనం దావత్ ఇవ్వడానికి చాలా సులభం అవుతుంది. మొదటి విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జకాత్ గురించి తెలియజేస్తూ చెప్పారు, అల్లాహు తాలా వారిపై ఈ జకాత్ ను విధి చేశాడు. జకాత్ ను విధి చేశాడు. ఈ జకాత్ శ్రద్ధ వహించండి. ఒక్కసారి మొదటి విషయం ఈ జకాత్ గురించి. ఈ జకాత్ వారిలోని ధనికుల నుండి తీసుకోబడుతుంది మరియు వారిలోనే పేదవారి వైపునకు పేదవారిలో పంచబడుతుంది. తుఖదు మిన్ అగ్నియాఇహిం వ తురద్దు ఇలా ఫుకరాఇహిం, వారి ధనికుల్లో నుండి తీసుకోబడుతుంది మరియు వారి యొక్క పేదవాళ్లలో పంచడం జరుగుతుంది. ఈ రెండు పదాలతో ధర్మవేత్తలు ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ తెలియజేశారు. ఏ వ్యక్తి నమాజ్ చేయడం లేదో, అల్లా అతనికి చాలా డబ్బు ఇచ్చినందుకు అతడు దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, చాలా విధి ధనాలు కూడా జకాత్ కూడా చెల్లిస్తూ ఉంటాడు. ఒకవేళ అతడు నమాజ్ చేయడం లేదు అంటే అతని యొక్క జకాత్ స్వీకరించబడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ఏదో 4 మాటలు అలాగే చెప్పేశారు అని కాదు, ఒకటికొకటి చెప్పుకుంటూ ఇందులో తద్రీజ్, స్టెప్ బై స్టెప్ అన్నటువంటి విషయం ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ముందు తౌహీద్, తర్వాత నమాజ్, తర్వాత జకాత్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు గనక ఈ యొక్క మాటను ఇక్కడ అర్థం చేసుకునే అవసరం ఉన్నది. ఇందులో మరొక విషయం, ఏ ప్రాంతంలో ఒక ముస్లిం నాయకుడు ఉన్నాడో అక్కడ ఆ ప్రాంత వాసుల్లోని ధనికులతో వారి యొక్క జకాత్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి పేదవాళ్లలోనే అది పంచడం జరుగుతుంది. ఒకవేళ అదే ప్రాంతంలో పేదవాళ్ళు లేకుంటే చాలా అవసరం ఉండి వాళ్ళను వదిలేసి వేరే చోట ఎక్కడైనా ఇవ్వడం ఇది సరైన విషయం కాదు. మరొక విషయం, అక్కడి పేదవాళ్లకు కొంచెం ఇవ్వడం జరుగుతుంది, కానీ పక్కన వేరే చోట అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నవారు
ఉండేది ఉంటే వేరే ప్రాంతాల నుండి వారికి లభించే అవకాశం కూడా లేకుంటే ఈ ప్రాంతంలోని ధనికుల నుండి తీసుకున్న జకాత్లో నుండి కొంచెం వారికి ఇవ్వడంలో అభ్యంతరం లేదు. కానీ అసలు విషయం ఏమిటి? సర్వసామాన్యంగా ఒక ముస్లిం పరిపాలనలో ఏ ప్రాంతం యొక్క జకాత్ ఆ ప్రాంతంలో పంచిపెట్టడం గురించి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక జకాత్ అన్నది ఏ ఏ విషయాల నుండి ఎంత తీసుకోవడం జరుగుతుంది? మా జీడీకే నసీర్ యూట్యూబ్ ఛానల్లో ఫిఖ్హు జకా అని, జకాత్ ఆదేశాలు అని ప్లేలిస్టే ఉంటుంది. అక్కడ దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వడం జరిగినవి. జంతువుల్లో మేకలు గాని, ఆవులు గాని, ఒంటెలు గాని ఉన్న వారి వద్ద వారు అందులో నుండి ఎలా జకాత్ తీయాలి, బంగారం, వెండి మరియు ఇలాంటి డబ్బు కరెన్సీలో నుండి ఎలా జకాత్ తీయాలి, జకాత్ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, సూర్య తౌబాలోని ఆయత్ నంబర్ 60లో 8 పద్ధతులు ఏవైతే అల్లాహు తాలా తెలిపాడో అవన్నీ వివరాలు అక్కడ వచ్చి ఉన్నాయి. అవసరం ఉన్న వారు సంప్రదించవచ్చు మాతో, మరియు అవి అక్కడ తెలుసుకోవచ్చును ఇన్షా అల్లాహ్. ఇక ఆ తర్వాత ఈ జకాత్ కు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆద్ రదియల్లాహు అన్హుకు చెప్పిన మరో చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఇప్పుడే విందాము. ఒక క్షణం. జజాకల్లాహు ఖైర్, బారకల్లాహు ఫీకుం. ఏం చేద్దాం, జీవితం అన్నప్పుడు కొన్ని ఇలాంటి సమయ సందర్భాలు ఎదురవుతాయి. అనివార్యపు అనుకోకుండా సమస్యలు ఎదురవుతాయి. వాటిని కూడా పరిష్కరించుకుంటూ మన ముఖ్యమైన క్లాసులను కూడా వదలకుండా ఉంటే చాలా మంచిది. ఇక్కడ నేను తెలిపినటువంటి విషయం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జకాత్ గురించి మరొక విషయం అక్కడ ఏం చెప్పారంటే, జకాత్ వసూలు చేస్తున్నప్పుడు జకాత్ ఎవరైతే ఇస్తారో వారి నుండి కేవలం శ్రేష్టమైన వస్తువులనే తీసుకోవడం, అలా కాకుండా మధ్య రకంలో నుండి తీసుకోవాలి. ఇది ప్రత్యేకంగా జకాత్ వసూలు చేసే అటువంటి బాధ్యులకు ఈ మాట చెప్పడం జరుగుతుంది. అయితే ఇస్లాం యొక్క న్యాయం ఇక్కడ మీరు గమనించండి. ఇస్లాం యొక్క న్యాయం, ఉదాహరణకు నా వద్ద జకాత్ కు చేరిన సొమ్ము ఉంది. అయితే వ్యక్తిగతంగా ఇస్లాం నాకు చెబుతున్నది ఏమిటంటే, నీవు అల్లాహ్ మార్గంలో ఎంత మంచిది ఇవ్వగలగదు ఎంత మంచిది ఇవ్వు. ఎందుకంటే ఇది నీ కొరకే పుణ్యంగా ఉంటుంది. పరలోక పుణ్యమే కాకుండా ఇహలోకంలో కూడా అల్లాహు తాలా దానికి మంచి బదులు నీకు ఇస్తాడు. కానీ ప్రభుత్వం వైపు నుండి ఒక ముస్లిం పరిపాలనలో కొందరు బాధ్యులు ఉంటారు కదా, వాళ్ళ ఆమిలీన అలీహా అని అక్కడ ఏదైతే సూరత్ తౌబాలో కూడా చెప్పడం జరిగింది, జకాత్ వసూలు చేసేవారు, వారికి చెప్పడం జరుగుతుంది, మీరు ప్రజల నుండి జకాత్ తీసుకుంటున్నప్పుడు కేవలం అందులో నుండి ఏరుకొని ఒక మంచి వస్తువులే తీసుకోవడం, అలా కాదు, మధ్య రకంలోనిది, మొత్తం పాడైనవి కాకుండా మరి కేవలం మంచిదే కాకుండా మధ్య రకంలో తీసుకోవాలి. ఇలా ప్రజలకు, ప్రభుత్వం పట్ల, పరిపాలకుల పట్ల, జకాత్ వసూలు చేయడానికి ఎవరైతే వస్తున్నారో వారి పట్ల అసహ్యం ఏర్పడదు. అరే వీళ్ళు వచ్చేది ఉంటే మొత్తం ఏరి ఎక్కడెక్కడ ఉన్నదో మూలకు అంత మంచిది తీసుకుంటారా, అయితే ఏదైనా వేరే మార్గం అవలంబించాలి, ఇక మనం మంచిది మొత్తం ఎక్కడైనా దాచిపెట్టాలి అన్నటువంటి దుర్గుణాలు పుడతాయి ప్రజల్లో. అలా కాకుండా ఒక న్యాయం ఉండాలి అన్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలు ఎంత మంచిగా ఉన్నాయో గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సందర్భంలో మరొక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో మనందరికీ కూడా ఇది చాలా అవసరం ఉన్నది, ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవడం. అదేంటి? వత్తకి దావతల్ మజ్లూమ్ ఫఇన్నహు లైస బైనహా వ బైనల్లాహి హిజాబ్.
పీడితుని ఆర్తనాదాలకు భయపడు, ఎందుకంటే పీడితుని ఆర్తనాదానికి అల్లాహకు మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు. ఇక ఇది ఈ సందర్భంలో ఎందుకు చెప్పారు ప్రవక్త? ఇందులో ఎన్నో ఉద్దేశాలున్నాయి. దావత్ ఇచ్చే విషయంలో గాని, ఒకరి ముందు ఇస్లాం చెబుతున్నప్పుడు నీవు ఒకరిపై ఏది బలవంతం చెయ్యకు, వారిపై ఎలాంటి దౌర్జన్యం చెయ్యకు, వారు ఇస్లాం స్వీకరించాలని. నీవు ఎవరిపైన ఏదైనా దౌర్జన్యం చేశావంటే పీడితుని యొక్క బద్దువా అల్లాహుతాలా త్వరగా వింటాడు. ప్రజల నుండి జకాత్ తీసుకునే విషయంలో కూడా ఎలాంటి దౌర్జన్యానికి పాల్పడకు. దాయి మరియు మదుఉ యొక్క మధ్యలో సంబంధం ప్రేమపూర్వకంగా ఉండాలి. ఒక రాజు ప్రజ, ఆదేశం ఇచ్చేవాడు బానిస, ఈ విధంగా కాకుండా ప్రేమపూర్వకంగా ఉండాలి. మాటల రూపంలో కూడా ఏదైనా చాలా కఠినంగా దౌర్జన్యపరమైన మాటలు వచ్చి ప్రజలు చాలా బాధకు గురి అయ్యే రీతిలో ఉండకూడదు. మరో బద్దువా గురించి ఒక మాట ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో, అల్లాహ్ మధ్యలో మరియు ఆ బద్దువా, పీడితుడు ఏదైతే శాపన పెడతాడో దాని మధ్యలో ఎలాంటి అడ్డు లేదు అని, ఈ విషయం కూడా చాలా మనల్ని భయకంపితులుగా చేసేయాలి. ఇమామ్ ఇబ్ను తైమియా రహ్మతుల్లాహి అలైహి చెప్తున్నారు, పీడితుడు ఎవరిపై దౌర్జన్యం చేయడం జరిగిందో అతడు అవిశ్వాసి అయినప్పటికీ అల్లాహ్ అతని బద్దువా అంగీకరిస్తాడు. మరొక విషయం ఇందులో బోధపడుతున్నది ఏంటంటే, ఆ బద్దువా మరియు అల్లాహ్ మధ్యలో ఎలాంటి అడ్డు లేదు. ఇందులో పీడితులకు రకమైన తృప్తి ఉంది. పీడితులకు ఒక నెమ్మది ఇవ్వడం జరుగుతుంది, ఓదార్పు ఇవ్వడం జరుగుతుంది. ఏంటి? ఓ ప్రజలారా, మీపై ఏదైనా దౌర్జన్యం జరుగుతుంటే మంచి రీతిలో అడ్డుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ దౌర్జన్యం మీరు కూడా చేయకండి దాని యొక్క ప్రతీకారం తీర్చుకునే విషయంలో. మరియు మీరు ఏదైతే పీడించబడుతున్నారో, ఓపిక వహిస్తున్నారో, మీకు అల్లాహ్ యొక్క తోడు ఉంది. అల్లాహ్ మీ యొక్క పీడితను చూస్తున్నాడు, మీ యొక్క పీడను చూస్తున్నాడు. అల్లాహుతాలా మీ యొక్క దుఆలను అంగీకరిస్తాడు, మిమ్మల్ని మీకు సహకరిస్తాడు. అల్లాహ్పై మీరు నమ్మకం కలిగి ఉండండి. మరొక విషయం, ఈ పీడితుని మధ్య అతని యొక్క బద్దువా మధ్య అల్లాహకు మధ్య ఎలాంటి అడ్డు లేదు. ఈ సందర్భంలో వేరే ఒక హదీసును కలుపుకొని ధర్మవేత్తలు ఏమంటారంటే, అన్యాయంగా ఎవరైనా బద్దువాలు ఇస్తే ఆ బద్దువాలు ఎవరికి తగలవు. ఉదాహరణకు, నేను ఎవరిపై ఏ అన్యాయం చేయలేదు, ఏ దౌర్జన్యం చేయలేదు, కానీ ఒక వ్యక్తి నాపై శాపం పెడుతున్నాడు, నాకు బద్దువా ఇస్తున్నాడు. ఆ శాపం, ఆ బద్దువా నాకు తగలదు. ఎందుకు? నేను అతనిపై ఏ దౌర్జన్యమే చేయలేదు. అతడికి ఏదైనా తప్పుడు ఆలోచన కలిగింది కావచ్చు, ఎవరితోనైనా ఏదైనా తప్పుడు విషయం విన్నాడు కావచ్చు. అలాంటప్పుడు బద్దువాలు ఇచ్చేవారు కూడా, శాపనాలు పెట్టేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? వేరే హదీస్ ద్వారా తెలుస్తుంది, ముస్లిం షరీఫ్లో ఉంది ఆ హదీస్. ఎవరైతే అన్యాయంగా ఒకరికి బద్దువా పెడతారో, శాపం పెడతారో, బద్దువా ఇస్తారో, ఎవరికి ఇవ్వడం జరిగిందో వారు దానికి అర్హులు కాకుంటే ఆ శాపం వచ్చి ఇచ్చిన వారిపైనే పడుతుంది. చాలా భయంకర విషయం ఇది. ఆ తర్వాత ఇమాం ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ రహ్మతుల్లాహి అలైహి మరొక హదీస్ పేర్కొన్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైన హదీస్ ఈనాటి దర్స్లో మరియు ఈనాటి కాలంలో కూడా. ఇందులో మన కొరకు చాలా గొప్ప గుణపాఠాలు ఉన్నాయి. ఒకసారి శ్రద్ధగా వినండి. ఆ హదీస్ మీకు చూపిస్తూ ఇన్షాల్లాహ్ అనువాదం చేసే దాన్ని చూపిస్తూ వినిపించే ప్రయత్నం చేస్తాను. సహల్ బిన్ సఅద్ రదియల్లాహు తఆలా అన్హు లేఖించారు, ఖైబర్ యుద్ధం నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, లఉతియన్న రఅయ, నేను రేపు యుద్ధ పతాకం ఎలాంటి వ్యక్తికి ఇస్తానంటే, అతను అల్లాహ్, ఆయన ప్రవక్తని ప్రేమిస్తాడు,
అతన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ప్రేమిస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత గొప్ప అదృష్టము గమనించండి. అంతేకాదు మరో శుభవార్త ఉంది ఇందులో. అల్లాహ్ అతని ద్వారా ఖైబర్ విజయం చేకూరుస్తాడు. ఆ పతాకం ఎవరికి దొరుకుతుందో అన్న ఆలోచనలోనే వారు రాత్రి గడిపి తెల్లవారు కాగానే ప్రవక్త సమక్షంలో హాజరై తనకే ఆ పతాకం లభిస్తుందని ఆశించారు. అల్లాహు అక్బర్. అప్పుడు అంటే ఉదయం, ఇక రాత్రి ఈ మాట చెప్పారు. ఉదయం ఫజర్ అయిన తర్వాత, ఫజర్ నమాజ్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, అలీ బిన్ అబీ తాలిబ్ ఎక్కడున్నాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. ఆయన కళ్ళల్లో ఏదో బాధగా ఉంది అని సహాబాలు సమాధానం ఇచ్చారు. అయితే అప్పుడు ప్రవక్త ఎవరినో పంపి అతన్ని పిలిపించండి అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కళ్ళల్లో తమ లాలా జలాన్ని ఉమ్మినారు. అయ్యో, ఉంచారా అని అనుకోకండి, నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మిలో కూడా అల్లాహు తఆలా శుభం, బర్కత్ పెట్టాడు, ఉంచాడు. మరియు ఇది ఎన్నో సందర్భాల్లో సహాబాలు చూశారు, లాభం పొందారు. అయితే ఎప్పుడైతే అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క కళ్ళల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి లాలాజలం పెట్టడం జరిగిందో, తక్షణమే అలీ రదియల్లాహు తఆలా అన్హు తనకు అసలు ఎలాంటి బాధే లేనట్లు పూర్తిగా ఆరోగ్యవంతులైపోయారు. యుద్ధ పతాకం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రదియల్లాహు తఆలా చేతికి ఇచ్చి ఇలా బోధించారు. వినండి, ఇక ఇక్కడ నుండి శ్రద్ధగా, మరింత శ్రద్ధగా వినండి. అలా రిస్లిక్, నీవు నెమ్మదిగా హుందాగా వెళ్ళి వారి మైదానంలో దిగు. ఆ తర్వాత వారికి ముందుగా ఇస్లాం సందేశాన్ని అందజేయి. వారు నిర్వహించవలసిన అల్లాహ్ హక్కులు వారిపై ఏమున్నాయో వారికి బోధించు. అల్లాహ్ సాక్షిగా, వల్లాహి లఅన్ యహ్దియ అల్లాహు బిక రజులన్ వాహిదన్ ఖైరున్ లక మిన్ హుమ్రిన్ నఅం. అల్లాహ్ సాక్షిగా, నీ ద్వారా ఏ ఒక్కనికి అల్లాహ్ రుజుమార్గం అంటే ఇస్లాం ప్రసాదించినా అది నీ కోసం ఎరుపు రంగు ఒంటెల కంటే ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. విన్నారా? ఈ హదీసులో కూడా మనకు ఎన్నో బోధనలు ఉన్నాయి. మొదటి విషయం మీరు గమనించండి. హదీసులో మొట్టమొదటి పదం ఏం చదివారు మీరు? ఖైబర్ రోజున. ఈ ఖైబర్ రోజున, ఖైబర్ యుద్ధం నాడు అని అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నారు. మరియు మదీనాలో, మదీనా నగరం నుండి ఉత్తరం వైపున, మదీనా నగరం నుండి ఉత్తరం వైపున ఖైబర్ అను ఒక ప్రాంతం ఉన్నది. ఖైబర్, ఇక్కడ ఆ కాలంలో యూదులు ఉండేవారు. యూదులు మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తున్నట్లు ఇక్కడ మదీనా ఉన్నది, ఇటువైపున ఈస్ట్, అటువైపున వెస్ట్. మదీనా ఇటు సౌత్లో ఉంటే, మదీనా నుండి నార్త్ వైపులో ఇది ఖైబర్ అన్న ప్రాంతం ఉంది. మదీనా నుండి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అక్కడ యూదులు ఉండేవారు. ఆ యూదులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ముస్లింలకు వ్యతిరేకంగా మదీనా యొక్క ఈ నగరాన్నే పూర్తిగా తుది ముట్టించాలని, ముస్లింలందరినీ కూడా అంతమొందించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో మక్కా విశ్వాసులతో కలిసి, మరో సందర్భంలో మదీనాలో ఉన్నటువంటి
వంచకులు కపట విశ్వాసులు అబ్దుల్లా బిన్ ఉబై వారి యొక్క నాయకుడు వారితో కలిసి, మరియు ఈ మొత్తం 170 కిలోమీటర్ల ప్రాంతంలో మదీనా చుట్టుపక్కల్లో ఏ అవిశ్వాసులు ఉండేవారో వారితో రహస్యవంతనాలు చేసి ముస్లింలకు వ్యతిరేకంగా చాలా పన్నాగాలు పన్నారు. చివరికి ప్రవక్తను కూడా హతపరిచే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా హతమార్చే ప్రయత్నాలు చేశారు. అందుకొరకు వారిని అక్కడి నుండి తరిమివేయడానికి 7వ హిజ్రీ శకం ప్రారంభంలోనే, ముహర్రం నెలలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో యుద్ధం చేయడానికి బయలుదేరారు. గమనించండి, ప్రపంచ అవిశ్వాసుల్లారా, అవిశ్వాస నాయకుల్లారా, సామాన్యంగా మరియు ప్రత్యేకంగా ఇస్లాం మరియు ముస్లింల పట్ల ద్వేషం, ఎంతో శత్రుత్వం పాటించే వారులారా, ఈ ఖైబర్ యొక్క పూర్తి సంఘటనను చదవండి. ప్రఖ్యాతిగాంచిన అర్రహీకుల్ మఖ్తూమ్ మహాప్రవక్త జీవిత చరిత్ర అన్నటువంటి తెలుగులో అనువాదం ఉంది. ఇంగ్లీష్, అరబీ, ఉర్దూ ఇంకా ఎన్నో భాషల్లో ఈ పుస్తకం ఉంది. అల్హమ్దులిల్లా. ఆ సందర్భంలోని సంఘటన ఇది. యుద్ధ మైదానంలో ఉన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. యూదులతో యుద్ధం జరుగుతూ ఉన్నది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా విజయం ప్రాప్తించలేదు. అక్కడ పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి, దుర్గములు ఉన్నాయి, అంతఃపురాలు, ఫోర్ట్స్. అందులో చాలా భద్రంగా వారు ఉండి పోరాడుతున్నారు. ముస్లింలు ఆ ఖైబర్, ఆ పెద్ద పెద్ద దుర్గాలను, మొత్తం కోటలను చుట్టుముట్టారు, ముట్టడించారు. రోజులు గడుస్తున్నాయి, విజయం ప్రాప్తించడం లేదు. అయితే ఒకరోజు రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహాబాలతో అంటారు, రేపు ఉదయం నేను ఏ వ్యక్తికి యుద్ధ పతాకం ఇస్తానంటే 2 విషయాలు ప్రత్యేకంగా చెబుతారు. ఒకటేమిటి, ఆ మనిషి అల్లాహ్ను మరియు ప్రవక్తను ప్రేమిస్తున్నాడు, అల్లాహ్ మరియు ప్రవక్త ఆ మనిషిని ప్రేమిస్తారు. ఎంత గొప్ప బిరుదు గమనించండి. రెండవది, అతని చేతుల మీద అల్లాహ్ విజయం ప్రాప్తిస్తాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత గొప్ప శుభవార్త ఇది, భవిష్యూచన. ఈ రోజుల్లోని జ్యోతిషులు చెప్పేటువంటి జూటా కబుర్లు కావు. దీని ద్వారా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ప్రవక్త అన్నటువంటి రుజువులు అవుతాయి. సహాబాలందరూ కూడా ఎవరైతే ప్రవక్త ద్వారా ఈ మాట విన్నారో అక్కడ ఆ రోజు రాత్రంతా అల్లాహ్తో దుఆ చేసుకుంటూ ఆలోచనల్లో గడిపారు. సహీహ్ ముస్లింలో ఒక హదీస్ వస్తుంది. ఆ సందర్భంలో హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా చెప్పారు, నా జీవితంలో ఇదే ఒక్కసారి ఆ రాత్రి నేను నాయకత్వం కోరాను, ప్రవక్త నాకు యుద్ధ పతకం ఇవ్వాలి అని తలచాను అని ఉమర్ రలియల్లాహు అన్హు అంటున్నారు. ఎందుకు? ఇందులో 2 గొప్ప శుభవార్తలు ఉన్నాయి కదా. ఒకటి, అల్లాహ్ మరియు ప్రవక్త అతన్ని ప్రేమిస్తారు, అతడు అల్లాహ్ మరియు ప్రవక్తను ప్రేమిస్తాడు అన్నటువంటి గొప్ప సాక్ష్యం ప్రవక్త ద్వారా ఉంది. అంతేకాకుండా తప్పకుండా విజయం ప్రాప్తిస్తుంది అన్నటువంటి శుభవార్త కూడా ఉన్నది. ముస్లిం షరీఫ్లోని సహీహ్ హదీస్లో. నేను ఇంకా హదీస్ యొక్క కొన్ని పదాల యొక్క ముఖ్య భావాలు తెలియజేసేకి ముందు ఒక తప్పుడు భావాన్ని దూరం చేయడం చాలా అవసరం. అదేమిటంటే నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా, నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా. కొందరు ఇస్లాం శత్రువులు ముస్లింల రూపంలో ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకంగా షియాలు, ఈ ఖైబర్ యుద్ధంలో గురించి ఎన్నో అబద్ధపు, అసత్యపు, బూటకపు సంఘటనలు చెబుతారు. వాటిలో ఒకటి ఏమిటంటే, ఖైబర్ రోజున ప్రవక్త వారు ముందు అబూబకర్కి ఇచ్చారు యుద్ధ పతాకం. కానీ అబూబకర్ పిరికితనం వహించాడు. ఆ తర్వాత ఉమర్కు ఇస్తే ఉమర్ కూడా పిరికితనం వహించి ముందుకు సాగలేకపోతే తర్వాత ప్రవక్త వారు హజరత్ అలీకి ఇచ్చారు అని అంటారు.
నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా. అత్యంత చెడ్డ మాట, మరియు ఇది చాలా బూటకపు మాట. వారు ముందు నుండే హజరత్ అబూబకర్, ఉమర్ రలియల్లాహు తఆలా అన్హుమా వారి పట్ల శత్రుత్వం వహించి వారిని తిడతారు గనక ఇలాంటి ఒక అబద్ధపు సంఘటన వారు చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడ ఈ సహీ హదీస్లో ఇలాంటి మాట లేదు. సహీ హదీస్ ముస్లిం షరీఫ్లో ఏ మాట ఉంది? ప్రవక్త రాత్రి పేరు చెప్పలేదు ఎవరిది కూడా. 2 శుభవార్తలు ఇచ్చారు, 2 గుణాలు అతని గురించి చెప్పారు. ఎవరికైతే నేను ఇస్తానో ఉదయం వారిలో ఈ గుణాలు ఉంటాయి అని, ఆ గుణాలు, ఆ శుభవార్తలు పొందడానికి ఉమర్ రలియల్లాహు తఆలా ఇలా కాంక్షించారు. కానీ ఈ యుద్ధంలో అబూబకర్, ఉమర్ యుద్ధంలో ముందుకు సాగలేదు, పిరికితనం వహించారు అన్నటువంటి వార్తలన్నీ కూడా జూటా మాటలు. అయితే సోదర మహాశయులారా, ఆ తర్వాత హదీసులో ఉన్న విషయానికి ముందుకు సాగుదాము. ఈ హదీసులో ఖవారిజ్ మరియు నాసిబీ అని అటువంటి 2 తప్పుడు వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఖండన కూడా ఉంది ఇందులో. ఎందుకంటే వారు హజరత్ అలీ రలియల్లాహు తఆలా వారి పట్ల చాలా చెడ్డగా ప్రవర్తిస్తారు. హజరత్ అలీని షహీద్ చేసిన వారు ఖవారిజ్లోని వారే కదా. హజరత్ అలీ రలియల్లాహు తఆలా వారిని తిడతారు కూడా. కానీ ఈ హదీస్ హజరత్ అలీ రలియల్లాహు తఆలా వారు అల్లా మరియు ప్రవక్తను ప్రేమిస్తారని, అల్లా మరియు ప్రవక్త హజరత్ అలీని ప్రేమిస్తారని కూడా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇక ఉదయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అలీ రలియల్లాహు తఆలా వారిని పిలిపిస్తారు. ఆ సందర్భంలో కొంచెం ఏమంటారు దాన్ని, క్లైమేట్ చేంజెస్ వల్ల కొన్ని రకాల ఎలర్జీ కొందరికి అవుతుంది కదా. ఆ విధంగా హజరత్ అలీ రలియల్లాహు తఆలా వారికి కళ్ళల్లో పింక్ ఐ అని కూడా ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు, మరి వేరే కొన్ని పదాలు ఉన్నాయి. కళ్ళు ఎర్రగా అయిపోతాయి, చూడడం కష్టంగా ఉంటుంది. అలాంటి ఒక కళ్ళలో ఇబ్బంది ఏర్పడితే హజరత్ అలీ ఆ సమయంలో అక్కడికి రాలేకపోయారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా పిలిచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మి లాలా జనాన్ని హజరత్ అలీ కళ్ళల్లో వేశారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇది కూడా ప్రవక్త, సత్య ప్రవక్త అన్నదానికి గొప్ప రుజువు. మరియు హజరత్ అలీ రలియల్లాహు తఆలా వారికి ఎంతటి స్వస్థత కలిగిందంటే కళ్ళల్లో ఎప్పుడైనా ఆ రోగం ఉండే అన్నటువంటి ఏ భావన లేకుండా, మాషా అల్లా, తబారకల్లా. ఇక ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రలియల్లాహు తఆలా వారికి యుద్ధ పతాకం ఇస్తూ ఏం బోధ చేశారో, అల్లాహు అక్బర్. ఇది కూడా ప్రపంచవాసులందరూ సామాన్యంగా ఇస్లాం పట్ల శత్రుత్వం వహించేవారు ప్రత్యేకంగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదేమిటంటే యుద్ధ మైదానంలో ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రలియల్లాహు తఆలా వారికి యుద్ధ పతాకం ఇస్తూ, ఇక వెళ్ళి నీ యొక్క ఈ తలవారితో ఒక్కొక్క మెడ నరికేయి అన్నటువంటి మాట చెప్పలేదండి. అమను శాంతి కి బాత్ ఆప్నే పెహలే కి. మనమందరము అల్లాహ్ దాసులము, అల్లాహ్ మన సృష్టికర్త, ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి. అప్పుడే మనకు ఇహపరలోకాల శాంతి లభిస్తుంది అన్నటువంటి శాంతి సందేశాన్ని ముందు వారికి తెలియజేశారు. శాంతి సందేశాన్ని ముందు వారికి తెలియజేశారు. ఆ తరువాత గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే మాటలు చెప్పారు. కానీ ఈ శాంతి సందేశం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయి మరొకసారి శ్రద్ధగా వినండి. నెమ్మదిగా హుందాగా వెళ్ళి వారి మైదానంలో దిగి ఆ తరువాత వారికి ముందుగా ఇస్లాం సందేశాన్ని అందజేయి వారు నిర్వహించవలసిన అల్లాహ్ హక్కులు వారిపై ఏమున్నాయో వారికి బోధించు. ఇక దీని ద్వారా ప్రపంచంలో ఇస్లాంలకు, ముస్లింలకు వ్యతిరేకంగా పబ్లిష్ చేసినటువంటి అత్యంత పెద్ద అభాండం దూరం అవుతుంది, దాని యొక్క ఖండన జరుగుతుంది. అదేంటి? ఇస్లాం తల్వార్ కి జోర్ సే ఫైలా.
ఇస్లాం ఆయుధ బలంతో ముందుకు సాగింది, దేశాల్లో చేరింది అని ఎవరైతే అంటారో వారి మాట 100% తప్పు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ మైదానంలో ఉండి కూడా శాంతి సందేశం ఎలా పంపుతున్నారో గమనించవచ్చును, గుణపాఠం నేర్చుకోవచ్చును. ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఫవల్లాహి అల్లాహ్ సాక్షిగా, లఅన్ యహ్దియల్లాహు బిక రజులన్ వాహిదన్, బిక నీ ద్వారా, లఅన్ యహ్దియల్లాహ్ అల్లాహ్ హిదాయత్ చూపాడంటే, అల్లాహ్ సన్మార్గం చూపాడంటే, ఇస్లాం స్వీకరించే భాగ్యం కలుగజేశాడంటే ఏం తెలుస్తుంది ఇక్కడ? ఇక్కడ తెలుస్తుంది హిదాయత్ ఇచ్చేవాడు అల్లాహ్ మాత్రమే. మాట చెప్పి నచ్చజెప్పేది మనం, కానీ ఎవరికి మనం హిదాయత్ ఇవ్వలేము. అల్లాహే హిదాయత్ ఇచ్చేవాడు. మనం ఒక చిన్న సబబు అందులో కాగలుగుతాము. అసలైన సబబ్ అల్లాహే. ఈ నమ్మకం కలిగి ఉండాలి. ఖైరుల్ లక మిన్ హుమ్రిన్ నఅమ్. ఇక్కడ కొంచెం అరబీ తెలిసిన వారు గమనించండి. హా మీమ్ రా ఉంది కదా, అయితే హుముర్, హాకు దమ్మ, హు మీమ్కు దమ్మ, ము హుముర్ అని వస్తే గాడిదలు. హిమార్ యొక్క బహువచనం అయిపోతుంది. హిమార్ అంటే ఒక్క గాడిద, హుముర్ గాడిదలు. కానీ ఇక్కడ అది కాదండి. అహ్మర్ ఎరుపు రంగు, అహ్మర్ రెడ్ అని ఏదైతే అంటామో, అహ్మర్ యొక్క బహువచనం హుమ్ర్. మీమ్కు సుకూన్, మీమ్కు దమ్మ ఇస్తే హిమార్ యొక్క బహువచనం అవుతుంది. మీమ్కు సుకూన్ ఇస్తే హుమ్ర్ అని అహ్మర్ ఎరుపు రంగు యొక్క బహువచనం అవుతుంది. భావం ఏంటి? హుమ్రున్ నఅమ్, ఒంటెలలో ఎరుపు రంగు ఒంటెలు, ఎరుపు రంగు ఒంటెలు, రెడ్ కలర్ క్యామెల్స్ అరబ్బుల్లో ఆనాటి కాలంలో చాలా విలువైనవి. అయితే నీకు ఎరుపు ఒంటెలు లభిస్తే, ఈ రోజుల్లో ప్రపంచపు సిరివంతుల్లో ఫలానా ఫలానా వారు అని పేర్లు చెప్పుకుంటాము కదా. ఈ రోజుల్లో 10 కోట్లు 20 కోట్ల కంటే ఎక్కువ విలువ గల కార్, రాయల్ రాయిస్, ఫలానా ఫలానా ఏమేమో పేర్లు చెప్పుకుంటాము కదా. ప్రపంచంలో అత్యంత పిరమైన ఎక్కువ డబ్బు పెట్టి కట్టినటువంటి ఇల్లు ఫలానా సిరివంతుడు కట్టింది, ఈ విధంగా చెప్పుకుంటాము కదా. ఆనాటి కాలంలో ఎవరి వద్ద హుమ్రున్ నఅమ్ ఉన్నాయో, ఎరుపు రంగు ఒంటెలు, వాని వద్ద చాలా పెద్ద ధనం ఉన్నట్లు లెక్క. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని ఉదాహరణ ఇచ్చి ఏమంటున్నారు? నీ ద్వారా ఒక వ్యక్తి కూడా ఇస్లాం స్వీకరించాడు, సత్య మార్గాన్ని అవలంబించాడు, సన్మార్గం పొందాడంటే అది నీ కొరకు హుమ్రున్ నఅమ్ కంటే చాలా గొప్ప విషయం. అల్లాహు అక్బర్. ఈ విధంగా సోదర మహాశివులారా, మనం ఈరోజు చదివినటువంటి షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వైపునకు ఆహ్వానం, ఇందులో ఒక ఆయత్ 2 హదీతులు చదివాము. ఇందులో మనకు బోధపడిన కొన్ని విషయాలు సంక్షిప్తంగా చదివి సమాప్తం చేస్తాము ఈనాటి క్లాస్. అల్లాహ్ వైపునకు ఆహ్వానించుట ప్రవక్త మరియు ఆయన్ని అనుసరించిన వారి జీవితాశయం తెలిసింది కదా ఆయత్ ద్వారా. రెండో విషయం, ఇఖ్లాస్ ఉండుట చాలా ముఖ్యం. ఎందుకనగా ధర్మం వైపు ఆహ్వానిస్తున్నామంటున్న అనేక మంది స్వయంగా తమ వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తున్నారు ఈ రోజుల్లో. మూడో విషయం, విద్య ఆధారంగా ధర్మ ప్రచారం చేయుట కూడా ఒక విధి, బసీరత్ యొక్క వివరణలో చెప్పాము కదా. నాలుగో విషయం, అల్లాహ్ను లోపాలు లేని పవిత్రుడిని నమ్ముటయే ఉత్తమమైన తౌహీద్. అదే సూరే యూసుఫ్లోని 108వ ఆయత్ మనం చదివాము కదా. కుల్ హాదిహి సబీలి అదుఉ ఇలల్లాహి అలా బసీరతిన్ అన వమన్ ఇత్తబఅని. ఆ తర్వాత ఏముంది? వసుబ్హానల్లాహ్ వమా అన మినల్ ముష్రికీన్. అంటే షిర్క్ లేనప్పుడే తౌహీద్ ఉత్తమమైన తౌహీద్గా లెక్కించబడుతుంది. ఐదో విషయం, అల్లాహ్ లోపాలు గలవాడని భావించుట చాలా చెడ్డ షిర్క్,
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందరో ముస్లింలు కూడా ఇందులో పడిపోతారు. అల్లాహు అక్బర్. నేను మీకు ఈ విషయాలు ఏవైతే చదువుతున్నానో మీకు చూపిస్తున్నాను అని భావించాను, కానీ బహుశా నేను ఎక్కడైనా ఏదైనా అలీ రదియల్లాహు అన్హు అని చెప్పే బదులుగా వేరే ఏదైనా చెప్పానో తెలియదు. తొందరలో మాటల్లో ఒకరు అలీ రదియల్లాహు అన్హు అని రాశారు, మరియు ఆయన రాసిన ఉద్దేశం ఏమిటో తర్వాత చెప్పవచ్చును. బారకల్లాహు ఫీకుం, జజాకుముల్లాహు ఖైరా. ఆరో విషయం, ముస్లిం ముష్రికులకు అతి దూరంగా ఉండాలి. ఎందుకనగా అతను షిర్క్ చేయనప్పటికీ వారిలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ రోజుల్లో మనలోని అనేక మంది ముస్లింలు షిర్క్ లో పడడానికి ఒక కారణం ఏంటి? పక్కవారిని ఏదైతే షిర్క్ చేస్తూ చూస్తారో అయ్యో మంచిదే కావచ్చు అని అనుకుంటారు. ఏడో విషయం, విధుల్లో మొట్టమొదటి విధి తౌహీద్. ఎనిమిదో విషయం, అన్నిటికీ ముందు చివరికి నమాజు కన్నా ముందు తౌహీద్ ప్రచారం మొదలు పెట్టాలి. తౌహీద్ను మంచి రీతిలో తెలుసుకున్న తర్వాత. ఎందుకంటే ప్రవక్త ఏం చెప్పారు? అవ్వల మా తద్ఊహుం. తొమ్మిదో విషయం, ముఆద్ రదియల్లాహు అన్హు హదీసులో అన్ యువహిదుల్లాహ్, అల్లాహ్ ఏకత్వాన్ని స్వీకరించుట మరియు లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క షహాదత్, ఈ రెండింటి భావం ఒక్కటే. పదో విషయం, మనిషి దైవ గ్రంథం పొందిన యూదుడు క్రైస్తవుడు లాంటి వాడు అయి కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్థం తెలుసుకోలేకపోవచ్చు, లేక తెలుసుకొని కూడా దాని ప్రకారం ఆచరించకపోవచ్చు. అర్థమైంది కదా, చెప్పాను కదా నేను యూదుల విషయంలో. 11వది, విద్యను క్రమంగా నేర్పాలని బోధపడింది. అది వారు నమ్మారంటే మళ్ళీ నమాజ్ గురించి చెప్పు, అది ఒప్పుకున్నారంటే మళ్ళీ జకాత్ గురించి చెప్పు, ఈ స్టెప్ బై స్టెప్. 12వది, ముఖ్యమైన విషయంతో ఆరంభించాలని తెలిసింది. అవ్వల మా తద్ఊహుం అని చదివాము కదా. 13వది, జకాత్ సొమ్మును ఎందులో ఖర్చు పెట్టాలో తెలిసిందా? వారి ధనికుల్లో నుండి తీసుకొని వారి పేదవాళ్ళలోనే పంచిపెట్టడం జరుగుతుందని. 14వ విషయం, జకాత్ సొమ్ము ఎందులో ఖర్చు చేయాలి తెలియక ముఆద్ రదియల్లాహు అన్హు సందేహపడకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందే వివరించినట్లు శిష్యులను అంటే స్టూడెంట్స్లను సందిగ్ధంలో పడవేసే విషయాలను పండితుడు ముందే గమనించి విశదీకరించాలి. 15వ విషయం, జకాతు వసూలు చేసే అతను కేవలం మంచి సొమ్ము మాత్రమే తీసుకొనుట నివారించబడింది. 16వ విషయం, పీడితుని అర్థనాదానికి భయపడాలి. 17వ విషయం, అతని ఆర్తనాదం స్వీకరించబడడానికి అతనికి మరియు అల్లాహకు మధ్య ఎలాంటి అడ్డు ఉండదు అని కూడా తెలపడం జరిగింది. 18వ విషయం, ప్రవక్త, సహాబీలు, ఇతర మహాభక్తులు తౌహీద్ ప్రచారంలో భరించిన కష్టాలు, ఆకలి, అంటు వ్యాధి బాధలు తౌహీద్ యొక్క నిదర్శనాలు. ఈ విషయాలు ఎక్కడ చదివారు? మీరు స్పష్టంగా చదవలేదు, కానీ ఆ ఖైబర్కు సంబంధించిన హదీత్ ఏదైతే ఉందో అందులో ఇంకా వేరే ఉల్లేఖనాలు ఏవైతే వచ్చి ఉన్నాయో అందులో ఈ విషయం కనబడుతుంది. ఆ ప్రయాణంలో కూడా ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం వచ్చింది, కానీ ఇబ్బందులను ఎదుర్కొని అసలు పనిని వదిలేయలేదు. అది విషయం గమనించాల్సింది. 19వ విషయం, నేను యుద్ధ పతాకం ఇస్తాను అన్న ప్రవక్త మాట ఆయనకు ప్రసాదించబడిన అద్భుత సంకేతం, ముఅజిజా. 20వ విషయం, అలీ రదియల్లాహు అన్హు కళ్ళల్లో ఆయన లాలాజలం పెట్టడం కూడా ఒక అద్భుత సంకేతమే, ముఅజిజా. 21, అలీ రదియల్లాహు అన్హు యొక్క ఘనత కూడా ఇందులో మనకు తెలిసింది, నేను చెప్పేశాను కూడా. ఖవారిజ్ మరియు నాసిబీ దీన్ని నమ్మరు, వారు చెడ్డవారు. 22వ విషయం, ఇందులో సహాబాల ఘనత కూడా తెలుస్తుంది. ఎలా అనగా యుద్ధ పతాకం ఏ అదృష్టవంతునికి లభిస్తుందో అని ఆలోచించడంలోనే నిమగ్నులయ్యారు. అతని ద్వారానే అల్లా విజయం ప్రసాదిస్తాడన్న విషయం వారు మర్చిపోయి లభించాలి అని, మరియు విజయం లభిస్తుంది అని, అల్లా ప్రేమిస్తాడు అని, అల్లా యొక్క ప్రేమ పొందుతారు అన్నటువంటి విషయాల్లో వారు ఆలోచనలో పడ్డారు. 23వ విషయం, అదృష్టంపై విశ్వాసం ఇందులో రుజువు అవుతుంది. అంటే అదృష్టం అంటే ఇక్కడ విధిరాత, వాస్తవంగా కదా ఓ కదర్. నేను తర్వాత ఇందులో కొన్ని చిన్న మార్పులు అవసరం ఉన్నాయి ఫైల్లో. అదృష్టం అని ఇక్కడ చూశారు, పైన కూడా కొన్ని అక్షర తప్పులు చిన్నగా జరిగాయి. నేను వాటిని సరిదిద్ది ఇన్షాల్లా మీకు పంపిస్తాను మళ్ళీ ఫైల్, గమనించండి. ఈ హదీస్ ఈ పాఠంలో మనకు తక్దీర్పై, విధిరాతపై విశ్వాసం కూడా రుజువైంది. ఎలా? యుద్ధ పతాకం కోరిన వారికి లభించలేదు,
కోరని ఏమాత్రం ప్రయత్నం చేయని వారికి లభించింది. అల్లాహు అక్బర్. అర్థమైందా అండి? ప్రవక్త చెప్పినప్పుడు ఆ మాట హజరత్ అలీ అక్కడ లేరు కదా, ప్రవక్త ఇలా చెప్పారని కూడా తెలియదు హజరత్ అలీ వారికి. రాత్రంతా ఎవరైతే మాట విన్నారో వారు కోరుతున్నారు, వారికి లభించలేదు. హజరత్ అలీ అక్కడ లేనేలేరు, విననే లేదు. కానీ ప్రవక్త ప్రత్యేకంగా పిలిచి ఇచ్చారు. కోరిన వారికి దొరకలేదు, కోరని వారికి దొరికింది. ఇది ఒక గొప్ప విధిరాత గురించి గొప్ప నిదర్శనం కదా. 24వ విషయం, నిదానంగా బయలుదేరు అన్న ప్రవక్త మాటలో యుద్ధ శిక్షణ పద్ధతి బోధపడుతుంది. 25, ఎవరితో యుద్ధం చేయబోతున్నారో ముందు వారికి ఇస్లాం పిలుపునివ్వాలి అని కూడా తెలిసింది. 26, ఇంతకు ముందే పిలుపు ఇవ్వడం లేక యుద్ధం జరిగి ఉంటే పర్వాలేదు. అంటే ముందే వారికి ఇవ్వడం జరిగింది సందేశం, కానీ వారు అర్థం చేసుకోలేదు, వినలేదు, వారే తిరుగుబడుతున్నారు. ఇక అలాంటి వారిపై ప్రతిచర్య అనేది తప్పదు. 27, వారిపై విధి ఉన్న వాటిని వారికి తెలుపు అనడంలో ధర్మ ప్రచార రంగంలో అవసరమైన వివేకం కానవస్తుంది. వివేకంతో కూడుకొని ఉండాలి మన దావత్. ఇస్లాంలో అల్లాహ్ హక్కులు ఏమున్నావో వాటిని తెలుసుకొనుట ఎంతైనా అవసరం ఉంది. 29, ఒక్క వ్యక్తి అయినా తమ ద్వారా రుజుమార్గం పొందితే ఇది ఎంత పుణ్య కార్యమో తెలుస్తుంది. ఫత్వా ఇస్తున్నప్పుడు అవసర సందర్భంగా అల్లా నామముతో ప్రమాణం చేయవచ్చును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఫవల్లాహి లా యహ్దియల్లాహు బిక రజులన్ వాహిదన్ ఖైరుల్ లక మిన్ హుమురిన్ నఅమ్ అని. అర్థమైంది కదా అండి? మీరు ఒకవేళ నాకు చిన్నగా అనుమతి ఇచ్చారు అంటే ఇన్షా అల్లా క్షణాల్లోనే ఇమాం సాదీ రహిమహుల్లా ఈ చాప్టర్ గురించి చెప్పినటువంటి చిన్నపాటి కొన్ని ముఖ్యమైన విషయం తెలుసుకొని ఈనాటి పాఠాన్ని మనం సమాప్తం చేస్తున్నాము. జజాకుముల్లాహు ఖైరా. ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా ఈ గ్రంథంలోని అధ్యాయాల్లో ఏ క్రమాన్ని పాటించారో అది చాలా ఉత్తమమైనది. మొదట తౌహీద్ విధి అని తెలిపారు, దాని తర్వాత దాని ఘనత సంపూర్ణత ప్రస్తావన తెచ్చి పిదప బాహ్యాంతరాల్లో దాని నిర్ధారణ, ఆ తర్వాత దానికి విరుద్ధమైన షిర్క్తో భయంను ప్రస్తావించారు. ఇలా మనిషి ఒక విధంగా తనకు తాను పరిపూర్ణుడవుతాడు. ఆ తరువాత లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క పిలుపుని ఇవ్వాలన్న అధ్యాయాన్ని చేర్చారు. స్టార్టింగ్లోనే నేను విషయాలు చెప్పాను కదా, అందుకొరకే నేను కేవలం ఇది చదివి వినిపిస్తున్నాను. ఇది ప్రవక్తల విధానం. ఒకే అల్లాహ్ ఆరాధన చేయాలని వారు తమ జాతి వారికి పిలుపు ఇచ్చారు. ఇదే విధానం ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది కూడా. ఆయన వివేకంతో, చక్కని హితబోధతో, ఉత్తమమైన రీతిలో వాదనతో ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చారు. ఇక్కడ ఈ 3 పదాలు: వివేకం, చక్కని హితబోధ, ఉత్తమమైన రీతిలో వాదన. ఉదు ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మతి వల్ మౌఇదతిల్ హసనతి వజాదిల్హుం బిల్లతి హియ అహ్సన్ సూరా నహల్ చివరిలో ఉన్నాయి కదా ఆయతులు. అల్లాహ్ ఆయన ద్వారా ఇస్లాం ధర్మాన్ని స్థాపించాడు. అది తూర్పు పశ్చిమాల్లో వ్యాపించింది. అనేక మంది రుజుమార్గం పొందారు. ఆయన స్వయంగా ఈ బాధ్యతను నెరవేరుస్తూ తమ అనుచరులను ప్రచారకులుగా తీర్చిదిద్ది ఇతర ప్రాంతాలకు పంపేవారు. మొట్టమొదట తౌహీద్ గురించే బోధించాలని చెప్పేవారు. ఎందుకనగా సర్వ కర్మల అంగీకారం దానిపైనే, అంటే తౌహీద్ పైనే ఆధారపడి ఉంది. ఇలాంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకే మొదట తౌహీద్ గురించి తెలుసుకోవాలి. కనుక మీరు కూడా తెలుసుకోండి, పిదప దాని ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరిపై తన శక్తి మేరకు ఈ బాధ్యత ఉంటుంది. పండితుడు తన విద్యతో ఈ బాధ్యతను నెరవేర్చాలి. ధన ప్రాణ శక్తి గలవాడు, ప్రతి మనిషి స్పీకరే అవ్వడం అవసరం లేదు. అర్థమవుతుందా? ధనం ఉన్నవాడు, ప్రాణం అంటే మంచి శరీరం, మంచి ఆరోగ్యం, శక్తి ఉన్నవాడు, ఇంకా హోదా అంతస్తులు గలవాడు, ప్రతి ఒక్కరూ తమకు అల్లా ఏ నైపుణ్యాన్ని ప్రసాదించాడో, ఏ కళ అల్లా అతనికి ఇచ్చాడో దాన్ని ఉపయోగించి ఈ బాధ్యతను నెరవేర్చాలి. కనీసం ఒక మాటతోనైనా ఈ బాధ్యతను నెరవేర్చని వానిని అల్లా కరుణించుగాక. శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి కూడా ఈ బాధ్యతను నెరవేర్చని వానికి వినాశనము ఉంటుంది అన్నటువంటి విషయం తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. జజాకుముల్లాహు ఖైర, బారకల్లాహు ఫీకుం. క్షమించండి, కొంచెం ఆలస్యం జరిగింది. మధ్యలో ఒక 2-3 సార్లు డిస్టర్బెన్స్ కూడా జరిగింది. సమయం ఇక లేదు గనక నేను క్షమాపణ కోరుతూ మీ అందరితో కూడా సమాప్తం చేయబోతున్నాను. కానీ మీ వద్ద ఏదైనా విషయం ఉండి
ఏదైనా వివరం మీరు కోరితే, ఏదైనా నా తొందరపాటులో ఈరోజు జరిగినటువంటి విషయాల్లో ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగితే నా వాట్సాప్ నంబర్కి మీరు తప్పకుండా తెలియజేయవచ్చును. మరియు MNJ ఇస్లామీయ బోధనలు అని మా గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో లేని వారు ఈ వాట్సాప్ నంబర్ ఏదైతే చూస్తున్నారో +965334585889 దీని ద్వారా జాయిన్ అవ్వవచ్చును. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.